హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక రోజు ఈ రీతిగా మీతో కలిసి దేవదేవుని సన్నిధిలో నిలబడి ఆయన స్తుతించే భాగ్యం కలిగినందుకు నేను ఎంతగానో హర్షిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము ధ్యానించబోయే వాక్యము సామెతలు 16వ అధ్యాయము 7వ వచనము. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం ఒకసారి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు మన శత్రువులను కూడా మన మిత్రులుగా మార్చేస్తాడు. మనం ముందు యేసయ్యకి నచ్చాలి, మన స్వభావం నచ్చాలి, మన వ్యక్తిత్వం నచ్చాలి, మనము చేసే ప్రార్థన ఏ రీతిగా ఉందన్నది ఆయనకు నచ్చాలి. ఉదాహరణకు చూసుకుంటే యాకోబుని తీసుకోవాలి. నిజంగా యాకోబు మోసగాడే అయినప్పటికీ తన తండ్రిని మోసం చేసినా, తన మామను మోసం చేసినా, తన అన్నను మోసం చేసినా, ఎప్పుడైతే పెనీయేలు దగ్గర మార్చబడిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో అప్పుడు దేవునికి ప్రీతికరంగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా మార్చబడ్డాడో అప్పటి వరకు యాకోబు మీద పగతో యాకోబును తరిమిన ఏశావు అంటే తన శత్రువుగా పరిగణించవచ్చు. ఇక్కడ యాకోబు శత్రువుగా ఏశావును పరిగణించవచ్చు. కానీ ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, దేవునికి ప్రీతికరంగా మార్చబడ్డాడో, తన మీద కోపంతో రగిలిపోతున్న ఏశావు ఏం చేశాడు? ప్రేమతో నింపబడి యాకోబును చూడంగానే ప్రేమతో హత్తుకున్నాడు. అంటే శత్రువు ఏమయ్యాడు? మిత్రుడిగా మార్చబడ్డాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన జీవితము యేసయ్యకి నచ్చుతాం మొదలు పెడుతుందో, ముందు మనం యేసయ్యకి నచ్చాలి. మనం ఎలా నచ్చుతాము? ఆయనకు అనుదినము ప్రార్థన చేయవారుగా ఉంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. మనం చూస్తున్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టువారిగా ఉండాలి. ఆయన మనల్ని గమనిస్తున్నప్పుడు ఆయన లేఖనములను పఠిస్తున్న వారిగా ఉండాలి. ఒక మంచి స్వభావం కలిగిన వారు ఉండాలి. ఒక మంచి క్రమశిక్షణ కలిగి జీవిస్తున్న విధానం మనకి ఉండాలి. అప్పుడే కదా ఆయనకు మనం ప్రీతికరంగా మార్చబడతాము, ఆయనకి ఇష్టలైన జనంగా మార్చబడతాము. ఇశ్రాయేలు ప్రజలను చూసుకుంటే అప్పటి వరకు దేవునికి విరోధంగా ఉన్నారు, దేవునికి అయిష్టమైన జీవితం జీవించారు. కానీ ఒక మారు ప్రభువా మేము తప్పు చేశామని చెప్పి వారు ప్రార్థన చేసి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారిని క్షమించి తిరిగి మోషే ద్వారా ఐగుప్తు నుంచి విడిపించలేదా? మన జీవితం కూడా అంతే. మనం తప్పు చేశాము, మన అతిక్రమణ చేశాము, కానీ ప్రభువా నా ప్రవర్తన చెడుతనంతో నిండిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి మనము ప్రార్థన చేస్తే మనము ఆయనకు ప్రీతికరంగా మార్చబడతాము. అప్పుడు మన శత్రువులు మనకు మిత్రులుగా మార్చబడతాయి. మన దారిద్రత మన సంపన్న స్థితికి మార్చబడుతుంది. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వారు తిరిగి మనల్ని పొగుడుతారు. ఎవరైతే మనల్ని అసహించుకున్నారో తిరిగి వారిని మన హక్కుని చేర్చుకుంటారు. కాబట్టి ముందు మనము దేవునికి ఇష్టమైన జీవితము చేయాలి. ముందు మనకు దేవునికి నచ్చిన భక్తిని మనము చేయాలి. ముందు మనము దేవునికి ఇష్టమైన క్రమమును మనము పాటించాలి. అప్పుడే మనము దేవునికి ప్రీతికరంగా అవుతాము. ఎప్పుడైతే మనం ప్రీతికరంగా అవుతామో అప్పుడు మన శత్రువులు, మనల్ని అవమానించిన వారు, మనల్ని దూషించిన వారు మనల్ని పొగుడుతారు, మనకు మిత్రులుగా మారుతారు. కాబట్టి ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము దేవునికి ఇష్టమైన జీవితము, దేవునికి ప్రీతికరమైన జీవితం మనము జీవించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయనకి ఇష్టమైన జీవితము జీవించి ఆయన ద్వారా మన శత్రువులను మిత్రులుగా మార్చుకుందాము. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, నిత్యము దూతల చేత కొనియాడబడువాడా నీకు మహిమ చెల్లిస్తున్నాను. అవును నాయనా ప్రభువా,
నైనా ప్రభువా, నీకు ప్రీతికరమైన జీవితం మేము చేయాలి, మంచి భక్తి చేయాలి, క్రమశిక్షణ కలిగిన జీవితం మేము జీవించాలి. అప్పుడు నీకు ప్రీతికరముగా మేము అవుతాము నాయనా ప్రభువా. నీ కనుదృష్టి మా పైన అప్పుడు ఉంటుంది నాయనా ప్రభువా. నాయనా ప్రభువా, నీ కృప తప్ప మాకు మరొకటి లేదు. నీ ప్రేమ చేతనే మేము నీకు ఇష్టమైన జీవితం చేయగలుగుతాం నాయనా ప్రభువా. మా నడవడిక, మా మాట, మేము జీవించే విధానము, మా శైలిని మేము మార్చుకొని నాయనా ప్రభువా, నీకు ఇష్టమైన జీవితము, నీకు ప్రీతికరమైన జీవితం జీవించినట్లు కృప చూపించండి నాయనా ప్రభువా. మా శత్రువులను నాయనా ప్రభువా, నాయనా ప్రభువా, నాయనా ప్రభు మిత్రులుగా మార్చండి. మమ్మల్ని అసహించుకున్నవారు, మమ్మల్ని దూషించేవారు, వారు మమ్మల్ని నిందల పాలు చేయువారు అందరినీ నాయనా ప్రభువా మాకు మిత్రులుగా మార్చి నాయనా ప్రభువా మమ్మల్ని హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాము. నీ సన్నిధిలో ఉంటున్నాము. నీకు ప్రీతికరమైన జీవితం మేము జీవించినట్లు కృప చూపిస్తారని నమ్ముచున్నాము నాయనా ప్రభువా. నాయనా ప్రభా, ఈ దినమంతయు నాయనా ప్రభువా, నాయనా ప్రభువా, మా ప్రవర్తన నాయనా ప్రభా ఒక క్రమము కలిగి జీవించినట్లు, క్రమశిక్షణ కలిగి జీవించినట్లు, నీకు ప్రీతి లగునట్లు మీరు కృప చూపిస్తారని నమ్ముచు నాయనా ప్రభువా. మా జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తూ యేసు ఉన్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన సమాధానము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.